వచ్చినట్టుంది. రేవంత్ రెడ్డిని చాలాసార్లు మీరు రైఫిల్ రెడ్డి అన్నారు, ఓటుకు నోటు దొంగ అని కూడా అన్నారు. ఓటుకు నోటు దొంగ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఈయన పాత్ర లేదని చెప్పారు. కానీ కేటీఆర్ వెనుక ఉన్న వాళ్ళంతా తెలంగాణ ఉద్యమంలో ఉన్న వాళ్ళే ఉన్నారా? ఇప్పుడు కేటీఆర్ వెంట తిరిగే వాళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నారా? చాలా మంది ఉన్నారు మీతో. ఇప్పుడు తిరిగే వాళ్ళు, అంతకు ముందు తిరిగిన వాళ్ళు, మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు తిరిగి. కరెక్ట్, నేను కాదనట్లేదు. కానీ మాతో ఉన్న వాళ్ళు తెలంగాణ ఉద్యమ స్మృతులను, తెలంగాణ ఆనవాళ్ళను మాయం చేసే ప్రయత్నం చేయడం లేదుగా. ఎందుకు వస్తుంది ప్రస్తావన? తెలంగాణ గేయాన్ని మార్చుతానని, తెలంగాణ అస్తిత్వ చిహ్నాలను మారుస్తానని, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని, December 9 కేసీఆర్ గారి దీక్ష ఫలవంతమైన రోజును ఇవాళ సోనియా గాంధీ గారి బర్త్డేగా జరుపుతా, సోనియా గాంధీ తెలంగాణ తల్లన్నట్టు బిల్డప్ ఇస్తే డెఫినెట్గా ఇట్లాంటి తెలంగాణ ద్రోహినికి ఒకటి మాత్రం చెప్పాలి. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఉద్యమంలో నీ ద్రోహ చరిత్ర తెలంగాణ మర్చిపోదు. తెలంగాణ ప్రదాతగా, తెలంగాణ సాధకుడుగా కేసీఆర్ గారు చరిత్ర పుటల్లో ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల మీదకి తుపాకీ తీసుకుపోయిన సన్నాసిగా రేవంత్ రెడ్డి కూడా మిగిలిపోతుంది. అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత కేవలం బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రమే అధికారంలో ఉండాలి, బీఆర్ఎస్కి సంబంధించిన కల్వకుంట్ల ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే అధికారంలో ఉండాలని ఏమైనా రాసి పెట్టిందా? ఏమైనా ఇంకా రాయలేదు బ్రదర్. కాకపోతే ఒకటి మాత్రం పక్కా తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాత్ర పోషించిన వాళ్ళు, తెలంగాణను ప్రేమించే వాళ్ళు ఉండాలి. కానీ ఇవాళ ఏ సర్వే నెంబర్ ఎక్కడుంది తెలిసిన వాళ్ళు, అసలు ఏ వాగు ఎక్కడుందో, ఏ వంక ఎక్కడుందో, ఏ డొంక ఎక్కడుందో, ఏ నది ఎక్కడుందో, అసలు ఏదేందో తెలియకుండా అజ్ఞానంతో పరిపాలించే వాళ్ళు, కేవలం అధికారమే పరమావిధిగా అడ్డగోలు హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసేవాళ్ళు, గతంలో దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకొని వేల మంది బలిదానాలకు కారణమైన వాళ్ళు మాత్రం అధికారంలో ఉండడానికి అర్హులు కాదు.